చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జల్లా రామచంద్రారెడ్డి మండల కేంద్రమైన పొంగునూరు పట్టణంలో పర్యటించి భీమగానిపల్లి పంచాయతీ పరిసర ప్రాంతాల్లోని కోటపల్లిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కదరి పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలు ఏర్పాట్లు చేశారు. ఆ దృశ్యాలేంటో చూద్దాం పదండి. ఆదిత్యవర్ణం రామచంద్రాయ సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని ప్రత్యాబోధన్. ఓం విష్ణువాయ నమః నమః శ్రీ నమః ఓం త్రివిక్రమాయ నమః శ్రీకేశవాయ నమః ఓం అనురుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ఓం అటోషాయ నమః నరసింహాయ నమః ముక్తాయ నమః ఓం జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః ఓం హరి నమః శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. మంగళం మంగళం శ్రీనివాసాయ మంగళం శ్రీ వెంకటేశాయ మంగళం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతర ఆచమనీయం సమర్పయామి. ఆచమనానంతర పుష్పాణిం సమర్పయామి. వేదాహమేతం పురుషం ఓం శ్రీమాయ నమో గుహాయ నమో షణ్ముఖాయ నమో పాదత్రిసుతాయ నమః. ఓం ప్రభవే నమో పింగళాయ. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ చేరిన భీమగానిపల్లి పంచాయతీ గ్రామస్తులకు, కోటపల్లి గ్రామస్తులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి మీరు మొట్టమొదటిసారిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున మీ ఆదర అభిప్రాయాన్ని చూపినందుకు మీ అందరికి కూడా శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము కూడా మొట్టమొదటిసారిగా వచ్చాం. ఈ గ్రామంలో సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ ఈ గుడి పరిసరాల ప్రాంతాల్లో ఏ విధంగా ఇక్కడికి వచ్చినాము, ఏ విధంగా ఈ గుడి ఆనవాళ్ళు ఉన్నాయి, దీని చరిత్ర ఏమి అన్నీ కూడా పూర్వ పరిసరాలన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా మేము తెలుసుకున్నాము. దీనికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా నేను ఇప్పుడే చెప్పినాను. ఇక్కడ ఇంపార్టెంట్ గా దీనికి ఒక తారు రోడ్డు వేయాలని చెప్పి ఇక్కడ ఉండే గ్రామస్తులు అవుతానేమి, ఇప్పుడే ముఖ్య నాయకులు అవుతానేమి, మండల పార్టీ ప్రెసిడెంట్ అవుతానేమి, పెద్దలు వెంకటపల్లన్న గారు అవుతానేమి, అందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. ఈ గుడికి సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నాయో మళ్ళీ ఒకసారి మీ పెద్దలతో ఇక్కడ గ్రామస్తులతో చర్చించి దీనికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా నేను చేసి పెడతానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇంత పవిత్రమైన దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మీకు అందరికీ కూడా భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలా, అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, తప్పనిసరిగా ఈ గుడికి కావాల్సిన సౌకర్యాలు, ఈ గుడికి కావాల్సిన ఏమేమి కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి పెద్దలతో కూర్చొని చర్చించి నెరవేరుస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై లక్ష్మీ నరసింహస్వామి.